ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో యూనిట్ 4 యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్లో ఫస్ట్ టాపిక్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇది మనకి యూనిట్ 4 నుంచి మొత్తం మనకి 2 టాపిక్సే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు నేను చెప్పాలంటే చూడండి, సిలబస్ చూపిస్తాను చూడండి. సిలబస్లో నీకు మొత్తం మీకు 4 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 4 టాపిక్స్లోనూ 2 టాపిక్స్ ఏమన్నా హ్యూమన్ ఫ్యాక్టర్స్ నుంచి, 2 టాపిక్స్ ఏమన్నా యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కోసం. సో చూడండి, సో మీరు ఈ 4 టాపిక్స్లో 2 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఆ 4 టాపిక్స్లో ఏ టాపిక్ ఇచ్చినా ఆ యూజర్ ఇంటర్ఫేస్ అని కనిపిస్తే ఆ యూజర్ ఇంటర్ఫేస్ టాపిక్ మీరు ఏది నేర్చుకుంటే అది రాసి రావచ్చు. అలానే హ్యూమన్ ఫ్యాక్టర్స్ అని ఏ టాపిక్ కనిపించినా మీకు క్వశ్చన్లో హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనే వర్డ్ ఎక్కడ కనిపించినా మీరు నేర్చుకున్న ఆ హ్యూమన్ ఫ్యాక్టర్ క్వశ్చన్ రాసొస్తే మీకు పక్కాగా మార్క్స్ పడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో థియరీ పార్ట్ కాబట్టి సంథింగ్ మీరు ఏది రాసొచ్చినా మార్క్స్ అయితే ఖచ్చితంగా పడతాయి, ఓకేనా. సో అసలు ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకుండా నేర్చుకోవడం, ఏదో ఒకటి రాయడం బెస్ట్ కాబట్టి సో టాపిక్ అయితే ఏదో ఒక టాపిక్ అయినా నేర్చుకోండి, ఓకేనా. సో నేనైతే ఫస్ట్ ఇంటర్ఫేస్ డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ టాపిక్ అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఓకేనా. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, అసలు యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఏంటో చూడండి. సో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే an effective communication medium between a human and a computer is called as a user interface design. అంటే ఏంటంట, హ్యూమన్కి అంటే యూజర్కి అలానే కంప్యూటర్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటే దాన్నే మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటారు, ఓకేనా. ఇప్పుడు యూజర్కి అలానే కంప్యూటర్ మధ్య కమ్యూనికేషన్నే మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటారు, ఓకేనా. సో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే అర్థమైంది కదా. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ క్వశ్చన్స్లో నేను ఒక క్వశ్చన్ అంటే గ్యారంటీ క్వశ్చనే చెప్తున్నాను. ఈ క్వశ్చన్ వరకు నేర్చుకున్నా మీకు టాపిక్ మొత్తం కవర్ అయ్యేలా చెప్తున్నాను, ఓకేనా. సో ఫుల్ టాపిక్ కవర్ అయ్యేలా ఈ క్వశ్చన్లో మొత్తం ఉంటుంది, అందుకనే నేను మీకు ఈ క్వశ్చన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ డిజైన్ మోడల్స్ అండ్ డిజైన్ ప్రాసెస్, ఈ క్వశ్చన్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఇంటర్ఫేస్ అనాలిసిస్ డిజైన్ మోడల్స్ అండ్ డిజైన్ ప్రాసెస్. సో మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో మొత్తం ఫుల్ టాపిక్ దీంట్లో వచ్చేస్తుంది, ఓకేనా. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే అర్థమైంది. అనాలిసిస్ డిజైన్ మోడల్స్ అండ్ డిజైన్ ప్రాసెస్ అంటే ఏంటంటే అనాలిసిస్ డిజైన్. సో మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్ని, అలానే మోడల్స్ని, అలానే ప్రాసెస్ని, ఈ మూడింటిని మనం అనలైజ్ చేయాలి. సో ఆ అనలైజ్ ఎలా చేయాలి అని చెప్పేదే ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనలైజ్ డిజైన్ మోడల్స్ అండ్ డిజైన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో దీనికోసం మనం చెప్పుకుందాం. చూడండి, the process of analyze and design a user interface begins with a, ఓకేనా. మనం అనలైజ్ అండ్ డిజైన్ ఏ యూజర్ ఇంటర్ఫేస్, ఒక ప్రాజెక్ట్ని మనం చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి ఆ ఇన్ఫర్మేషన్ని మనం అనలైజ్ చేసి అలానే దాన్ని మనం డిజైన్ చేయటానికి యూజ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ క్రియేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఈ సిస్టమ్ ఫంక్షన్, ఓకేనా. సో ఫస్ట్ మనం డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేయాలి. అలానే డిజైన్ ఇష్యూస్ దట్ అప్లై టు ఆల్ ఇంటర్ఫేస్ డిజైన్స్, అలానే డిజైన్ ఇష్యూస్ ఏంటో తెలుసుకోవాలి. సో వీటిని తెలుసుకుంటే, ఈ 2 ప్రాసెస్ని మనం తెలుసుకుంటే యూజర్ ఇంటర్ఫేస్ అనలైజ్ డిజైన్ మోడల్ అండ్ డిజైన్ ప్రాసెస్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ మోడల్ కదా. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ మోడల్ని మొత్తం 4 డిఫరెంట్ మోడల్స్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. ఆ 4 డిఫరెంట్ మోడల్స్ ఏంటంటే యూజర్ మోడల్, డిజైన్ మోడల్, మెంటల్ మోడల్, ఇంప్లిమెంటేషన్ మోడల్, ఓకే. ఈ 4 మోడల్స్ని ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, యూజర్ మోడల్ కదా. సో యూజర్ మోడల్ అంటే ఏంటంటే యూజర్కి సంబంధించిన
మోడల్ని మనం యూజర్ మోడల్ అంటారు. ఓకేనా? సో చూడండి, ఎస్టాబ్లిష్డ్ బై ఏ హ్యూమన్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ యూజర్ మోడల్కి ఎవరికి సంబంధించిందంట? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన మోడల్ని మనం యూజర్ మోడల్ అంటారు. ఓకేనా? ఎవరైతే ప్రాజెక్ట్ని అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన మోడల్ని మనం యూజర్ మోడల్ అంటారు. ఓకే, సో ఈ యూజర్ మోడల్లో మనం ఏం తెలుసుకుంటామంటే చూడండి, ఈ యూజర్ మోడల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ప్రొఫైల్ని మనం తెలుసుకుంటాం. ప్రొఫైల్ మొత్తాన్ని, అంటే ప్రొఫైల్ అంటే ఏమొస్తుంది జనరల్గా? ప్రొఫైల్ అంటే తన డీటెయిల్స్ అన్నిటినీ కదా మనం ప్రొఫైల్ అనేది, అదే సేమ్ అదే అనమాట. యూజర్ మోడల్ని కూడా మనం ప్రొఫైల్ ఆఫ్ ది యూజర్స్ ఈస్ కాల్ యాజ్ ఏ యూజర్ మోడల్. అంటే ఏంటి? ఏజ్, సెక్స్, ఫిజికల్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్, కల్చరల్, మోటివేషన్, గోల్స్ అండ్ పర్సనాలిటీ, వీటన్నిటిని మనం తెలుసుకోవటాన్ని యూజర్ మోడల్ అంటారు. ఓకే, మీకు యూజర్ మోడల్ అంటే అర్థమైందా? ఏం లేదు, యూజర్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ప్రొఫైల్ని తెలుసుకోవడాన్ని మనం యూజర్ మోడల్ అంటారు. ప్రొఫైల్లో మనకి ఏం కనిపిస్తాయి? ఏజ్, జెండర్, ఫిజికల్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్, కల్చరల్, మోటివేషన్, గోల్స్ అండ్ పర్సనాలిటీ మొత్తాన్ని మనం తెలుసుకునేదాన్ని ఈ యూజర్ మోడల్ అంటారు. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ ఏంటి? డిజైన్ మోడల్. సో ఈ డిజైన్ మోడల్ అంటే ఏంటో చూడండి. డిజైన్ మోడల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రియేట్ చేస్తాడు కదా. సో ఆ డిజైన్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పేదే ఈ డిజైన్ మోడల్. సో చూడండి, డిజైన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ రాస్తాం. ఇట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద అనాలిసిస్ మోడల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఆర్కిటెక్చరల్ ఇంటర్ఫేస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రొసీజరు, ఆర్కిటెక్చరు, ఇంటర్ఫేస్, రిక్వైర్మెంట్స్, అనాలిసిస్, వీటన్నిటి కోసం తెలుసుకునేదే ఈ డిజైన్ మోడల్. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని యూజ్ చేసుకొని ఒక డిజైన్, ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డిజైన్ మొత్తాన్ని క్రియేట్ చేయడమే ఈ డిజైన్ మోడల్. ఓకే, థర్డ్ మోడల్ ఏంటి? యూజర్స్ మెంటల్ మోడల్. సో ఈ యూజర్స్ మెంటల్ మోడల్ అంటే ఏంటంటే డెవలప్డ్ బై ద యూజర్ వెన్ ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్. అంటే ఏంటంటే ఒక డెవలపరు సిస్టమ్తో కానీ అంటే క్లయింట్తో కానీ ఇంటర్ఫేస్ అయినప్పుడు, అంటే కమ్యూనికేషన్ జరిగేటప్పుడు తను ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనం యూజర్ మెంటల్ మోడల్ అంటారు. ఓకే, చూడండి, సో ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది సిస్టమ్ దట్ ఆర్ ఫేస్డ్ బై ద యూజర్. ఏదైనా ప్రాబ్లం సిస్టమ్స్ మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే సో అది ఫేస్ చేసేది ఎవరు? డెవలపరే కదా. సో అప్పుడు ఆ కమ్యూనికేషన్ని మేనేజ్ చేయాలి. సో దాన్ని డీల్ చేసేదే ఈ యూజర్ మెంటల్ మోడల్. ఓకే, అలానే క్లయింట్ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్, అంటే క్లయింట్ మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే పెద్ద రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేయడం, లేదంటే సంథింగ్ ఏదైనా ఉంటాయి కదా. సో హెడేక్ వచ్చే పనులు చేయడం, అలాంటి పనులన్నిటినీ చేస్తే సో యూజర్ దానికి తగ్గ డీల్ చేసే విధంగా ఉంటే దాన్ని మనం యూజర్ మెంటల్ మోడల్ అంటారు. సో దిస్ ఈస్ ద థర్డ్ మోడల్. ఫోర్త్ మోడల్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ మోడల్. సో ఈ ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపరు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటారు. అంటే ఏంటి? సో కోడింగ్ని కనుక తను రాస్తే దాన్ని మనం ఈ ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటారు. సో కోడింగ్ని మనం ఎలా రాస్తాం? లాంగ్వేజ్కి సంబంధించినవి, వీడియోస్ని, బుక్స్ని, అవన్నిటిని మనం రిఫర్ చేసుకునే కదా. సో వాటన్నిటి సపోర్ట్ తీసుకొనే కదా మనం ఒక కోడింగ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయగలం. సో ఆ విధంగా తను ప్రిపేర్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని మనం ఈ ఇంప్లిమెంటేషన్ మోడల్ అంటారు. ఓకే, మొత్తం యూజర్కి సంబంధించింది. అందుకే మనకి ఇక్కడ నేమ్ కూడా యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ మోడల్స్ అని ఇచ్చాడు. అంటే యూజర్ అనేవాడు కమ్యూనికేషన్ అవుతాడు. ఎలా? దేంతో కమ్యూనికేషన్? అనాలిసిస్ అండ్ డిజైన్. ఎలా అనలైజ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, సో అవన్నిటి మాత్రం. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ మోడల్ కంప్లీట్ అయిపోయింది కదా. సో సెకండ్ ఏంటి? డిజైన్ ఇష్యూస్ ఏంటో చూద్దాం. సెకండ్ ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్ అన్న ఇష్యూస్ అన్న ఒకటే. సో అందుకని
సో ఇది చూడండి, ద యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్ ఈజ్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ స్పైరల్ మోడల్. అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద సిస్టమ్. ఓకే, యూజర్కి అలానే సిస్టమ్కి సంబంధించిన ప్రాసెస్ని మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్ అంటారు. ఇది ఇక్కడ మొత్తం మనకి 4 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 ఫ్రేమ్వర్క్స్ని మనకి స్పైరల్ మోడల్లో రిప్రజెంటేషన్ చేశాడు. సో చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూపించాడు కదా, ఇలా మనకి స్పైరల్ మోడల్లో రిప్రజెంటేషన్ చేస్తే ఇదే ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనాలిసిస్ అండ్ డిజైన్ ప్రాసెస్. సో ఆ 4 ప్రాసెస్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, దీన్ని మనం ఇంటర్ఫేస్ అనాలిసిస్ అంటారు. అండ్ సెకండ్ ఇంటర్ఫేస్ డిజైన్, థర్డ్ ఇంటర్ఫేస్ కన్స్ట్రక్షన్, ఫోర్త్ ఇంటర్ఫేస్ వ్యాలిడేషన్. సో 4 మనం ఇలా స్పైరల్ మోడల్లో రిప్రజెంటేషన్ చేసాం. అండ్ ఫస్ట్ వన్ చూడండి, ఇంటర్ఫేస్ అనాలిసిస్. ఇంటర్ఫేస్ ఏంటి? యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ని మనం ఇంటర్ఫేస్ అనాలిసిస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఇంటర్ఫేస్ అనాలిసిస్ అంటే ఏంటో చూడండి. సో మొత్తం ఇక్కడ 3 లైన్స్లో ఇచ్చాడు కదా, దీన్ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అన్నాడు. సో దీన్ని బట్టే మీరు దీంట్లో ఉన్న మ్యాటర్ ఏంటో రాయొచ్చు. ఎలాగో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ యూజర్ అన్నాడు. యూజర్ అంటే ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? సో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సిన వర్క్ ఏంటో చూడండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం చేస్తాడు? ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ కావాలి, అవునా? క్లయింట్ చెప్పిన ప్రాజెక్ట్ని మనం ప్రిపేర్ చేయాలి. సో క్లయింట్ ఏదైనా ప్రాజెక్ట్ చెప్పినప్పుడు యూజర్ ఏం చేస్తాడంట, ఆ క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని గ్యాదర్ చేస్తాడు, రైట్? సో గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? దాన్ని అనలైజ్ చేస్తాడు, అవునా? అనలైజ్ చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాడు. అంటే అదంతా టాస్క్లు అనుకోండి, ఓకేనా? అనలైజ్ చేస్తాడు, అనలైజ్ చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాడు, డిజైన్ చేసి ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాడు, ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాడు, టెస్టింగ్ చేసిన తర్వాత మొత్తం క్లియరా కాదా అనేది చూసుకొని మెయింటైన్ చేస్తాడు, రైట్? సో ఇదే కదా చేసే పని. సో దీన్ని మొత్తాన్నే మనం యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటారు. సో యూజర్ చేసే ప్రతి పనిని దీంట్లో యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటారు. దాన్ని మనం ఇంటర్ఫేస్ అనాలిసిస్ అంటారు, ఓకేనా? సో అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ని ఇలా అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో మ్యాటర్ రాయండి, ఓకేనా? సో ఫస్ట్ వన్ అర్థమైందా? యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే యూజర్ చేసే ప్రతి పని. యూజర్ ఫస్ట్ ఏం చేస్తాడు? క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తాడు, ఆ తర్వాత అనలైజ్ చేస్తాడు, ఆ తర్వాత డిజైన్ చేస్తాడు, డిజైన్ చేసిన దాన్ని టెస్టింగ్ చేస్తాడు, టెస్టింగ్ చేసిన దాన్ని మెయింటెనెన్స్ చేస్తాడు కదా. ఇది మొత్తం యూజర్ టాస్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, ఓకే? అండ్ సెకండ్ ఏంటి? ఇంటర్ఫేస్ డిజైన్. ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఏంటంటే, సో యూజరు చేసే డిజైన్ని మనం ఈ ఇంటర్ఫేస్ డిజైన్ అంటారు. సో ఇక్కడ ఏముంటాయి అంటే, డిజైన్ చేసేటప్పుడు మనం చేసే యాక్షన్స్నే మనం ఈ ఇంటర్ఫేస్ డిజైన్ అంటారు. ఇక్కడ ఏం చేస్తాడు? ఫైండ్ అవుట్ ద యాక్షన్స్, ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్ దట్ విల్ బి రిప్రజెంట్ ఫ్రమ్ ద డిజైన్. చూడండి ఇక్కడ, in interface design all interface objects and actions that enable to user perform all describable ఎలబోరేటెడ్ అంటే ఏంటంటే, సో డిజైన్ ఫేజ్లో చేసే ఆబ్జెక్ట్స్ని అలానే యాక్షన్స్ని మనం పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఇంటర్ఫేస్ డిజైన్ అంటారు, ఓకే? అండ్ థర్డ్ వన్ ఏంటి? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ కదా థర్డ్ వన్. సో ఈ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే, మనం డిజైన్ చేసిన దాన్ని కోడింగ్ని డెవలప్ చేయడాన్ని ఈ ఇంప్లిమెంటేషన్ అంటారు, ఓకే? సో కావాలంటే చూడండి, ప్రోటోటైప్ ఈజ్ కన్స్ట్రక్ట్ లాదర్, సో మేబీ కంప్లీటెడ్ టు కన్స్ట్రక్ట్ ఆఫ్ ది ఇంటర్ఫేస్. కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కోడింగ్. ఇంప్లిమెంటేషన్ అంటే ఏం చేయాలి? మనం కోడింగ్ చేయాలి. సో యూజరు కోడింగ్ అంటే సిస్టంలోనే కదా మనం కోడింగ్ చేసేది. సో కోడింగ్ని కనుక మనం ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అంటారు. వ్యాలిడేషన్ అంటే ఏంటి? మనం చేసిందంతా కరెక్టా కాదా అనేది రీచెక్ చేసుకోవడాన్ని మనం వ్యాలిడేషన్ అంటారు. ఇదే దీంతో మనకి క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, కావాలంటే ఇక్కడ నేనేం చెప్పాను, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో మొత్తం మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ డిఫరెంట్ మోడల్స్, అలానే డిజైన్ ఇష్యూస్. సో 2 అయిపోయినాయి కదా. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను.
అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎక్కడైనా డౌట్స్ వస్తే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.